కుజకర్మ రిజిస్టులో మన బిడ్డలు ఏమైనా పుట్టారా? రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ, ఈ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు పుట్టారా? ఆ కుటుంబంలో చూడండి, మగవాళ్ళు బాధించబడుతుంటారు. ఆడవాళ్ళు గయ్యాలి గంపలుగా ఉండి ఆడవారి చేత హింసకు గురి అవుతుంటారు. ఆ కుటుంబంలోనే ఈ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు మళ్ళీ మళ్ళీ పుడతారు. ఇది కూడా ఒక విషయం. అంటే మగ శాపము ఇక్కడే ఉంటుంది. అదే కుటుంబంలో పెళ్లిళ్ళు కాకుండా ఉంటాయి. వివాహం లేట్ అవుతుంది. వయసుకు మించిన వారితో వివాహ సంబంధాలు పెట్టుకుంటారు. చాలా విపరీతమైనటువంటి వైవాహిక ఇబ్బందులన్నీ కూడాను ఈ యొక్క కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల కుటుంబ పరంపరలోనే జరుగుతున్నాయి. అయితే దీనిని మనం ఏదైనా కొద్దిపాటి విషయాన్ని తెలుసుకుని మార్చుకోగలమా? మనకి పాజిటివ్గా ఏదైనా ఒక వారమైనా ఉందా అంటే శనివారము వీరికి అద్భుతమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది. అదే శనివారము వీరుగా వెళ్ళి దాన్ని కానీ సెలెక్ట్ చేసుకోగలిగితే నెగిటివ్గా కూడా వస్తారు. అది ఎలాగో చెప్తాను. కుజుడు అంటేనే కుజకర్మ రిజిస్టు కలిగినటువంటి వారు, ఈ 4 నక్షత్రాలు ఉన్నటువంటి వారికి కోపం అధికంగా ఉంటుంది. అరగంటగా ప్రవర్తిస్తారు. మంచికి చెడ్డకి కోపమే ముందుంటుంది. మొదట కొట్టి మళ్ళీ మాట్లాడుతుంటారు. అందుకని వీళ్ళ పరంపరలో పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, ఆర్మీ, మ్యూజిషియన్స్ గా ఉన్నవారు, సంగీతం తెలిసినటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, సాఫ్ట్వేర్లుగా ఉన్న వాళ్ళు, లాయర్లుగా ఉన్న వాళ్ళు, ఇలాగ వాస్తు తెలిసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉంటారు. అయితే ఈ యొక్క కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలను మాత్రమే బేస్ చేసుకుని మనం వీరికి కుజకర్మ రిజిస్టు ఉందని చెప్పొచ్చు. దాంతోపాటు 1, 11, 11, 1 కాంబినేషన్, లేదా లగ్నంలోని శని అనే గ్రహం ఉంటే, అదేంటంటే శనికి సంబంధం ఏమిటంటే శని పుట్టినటువంటి నక్షత్రము రేవతి అనే నక్షత్రము. మనం చూస్తుంటాం అనేకమైనటువంటి వీడియోలో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. ఇందులో కుజకర్మ రిజిస్టు తెలియజేసే గ్రహంగా శనిని తీసుకుంటాము. కుజకర్మ తెలియజేసే భావంగా కుంభరాశి, కుంభ లగ్నాన్ని తీసుకుంటాము. మీ లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నం నుంచి 11వ భావం, 11వ భావాధిపతిని కుజకర్మ రిజిస్టు ఉన్నటువంటి భావంగాను లేదా అధిపతిగాను తీసుకుంటాం. ఓకే, అయితే మీరందరూ కూడా కుజకర్మ రిజిస్టులో ఉంటారు కదా. అప్పుడు వీరికి ఏ వారము అదృష్టాన్ని ఇస్తుంది, ఏ వారము దురదృష్టాన్ని కలిగిస్తుంది అంటే శనివారము. ఈ మధ్యలో ఒక శనివారం సరిపోదా అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో కూడాను హీరో చాలా కోపంగా ఆ శనివారాన్ని ఎంచుకుని ఆ రోజు అందరిని కొట్టడము, హింసించడము లేదా శిక్షించడము, ఎర్రగుడ్డ కట్టుకుని ముఖానికి ఎవరికి తెలియకుండా వెళ్ళి వాళ్ళని శిక్షించడం చేయడం అనేది ఉంటుంది. దీని గురించి ఇంకొక ముందు వీడియోలో కూడా తెలియజేశాను. అంటే మీరు అనుకోవచ్చు కుజకర్మకి ఎలాగైతే శనివారం అంటే మనకు తెలుసా లేదా డైరెక్టర్ తెలుసా ఆ శనివారం సరిపోదని సినిమా తెచ్చారు అంటే వారికి తెలియకుండానే ఆ డైరెక్టర్ ఆ కార్మిక లిస్టులో దూరి వెళ్ళిపోతున్నాడు. ప్రతి సినిమాలో కూడా, ప్రతి ఒక్క టీవీ సీరియల్లో కానీ గమనిస్తుండండి, మనం చెప్పే అష్టకర్మలు దాటి ఏ కార్మిక రిజిస్టర్ అక్కడ పనిచేయదు. ఆ విధంగా ఈ శనివారం రోజున మీకు ఏదైనా అదృష్టం కలిసి రావాలంటే స్పాంటేనియస్ గా రావాలి. మిమ్మల్ని ఏదో ఒక జాబ్ లోకి రమ్మని పిలవడం, ఇంతవరకు మీకు జాబే ఉండదు. ఈ కుజకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారికి జాబ్ దొరకడమే కష్టం. జాబ్ ఉన్నా కానీ దాన్ని నిలుపుకోలేరు. అర్జెంట్ గా రిజైన్ చేసేసి బయటకు వచ్చేస్తుంటారు. కోపం అధికము. ఈ ఉద్యోగాన్ని ఇంకొక ఉద్యోగం చూసుకుంటామంటారు. ఎందుకంటే వీళ్ళు ఎనర్జెటిక్ గా ఉంటారు. ఎక్కడికి వెళ్ళి వర్క్ చేయగలమని నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం అనేది వారికి ఓవర్ కాన్ఫిడెంట్ గా మారినప్పుడు మాత్రం రిజైన్ చేస్తుంటారు.